10 Now members we go వచ్చేసి through. Okay. వస్తుంది సార్. వచ్చింది సార్, వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది కదా. వస్తుంది సార్. ఎంత సార్? నువ్వు చెప్పు. రే ఏం చెప్పండి, ఏంటి నువ్వు చెప్పు అంటున్నారు. సార్ ఆ? మౌనిష్ నువ్వు ఏదో చెప్పారా? చెప్పురా మౌనిష్, ఏంటి చెప్పు. సార్ ఏం కాదు సార్, భర్త్ కావాలని చేస్తున్నాడు సార్. భర్త్ కాస్త ఏదో చెప్పరా? చెప్తాడంటే ఎవరి గురించో. సార్ గురించి? నిజంగా సార్ అది కావాలని చేస్తున్నాడు సార్ వాడు. రే అన్ని రికార్డ్ అయిపోతున్నాయి ఇక్కడ. మీరు ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తే కంప్లైంటా? నో సార్, నో. ఎవరి Yes, గురించి sir. కంప్లైంట్ చేస్తున్నా? మౌనిష్ రాజు. అంటే నిన్న నేను పెట్టిన గేమ్స్ అవి మీరు ట్రై చేస్తున్నారు, అవి గేమ్స్ లాంటివి. దాని సార్ గురించి మేము స్క్రీన్ షాట్స్ పెట్టాను సార్. మౌనిష్ రాజు. నువ్వు పెట్టావు చూసాను. ఓకే, చూడండి. ఇఫ్ యూ గో త్రూ అవర్ లెసన్ ఎస్టర్డే వి వర్ డిస్కసింగ్ ద వరల్డ్ వార్స్. వరల్డ్ వార్స్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లో హౌ ద కంట్రీస్ వర్ డివైడెడ్ ఇంటూ బ్లాక్స్. ఫస్ట్ వరల్డ్ వార్ లో బ్లాక్స్, వాట్ దే వర్ కాల్డ్ ట్రిపుల్ అలయన్స్. ట్రిపుల్ అలయన్స్ లో ఏమున్నాయి మనకి? ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ, ఇటలీ. ట్రిపుల్ అంటే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా. సార్ సెకండ్ వరల్డ్ వార్ లోకి వచ్చేసరికి మనకి ఏమైంది? అలయన్స్ పవర్స్ అంటే బ్రిటన్, అమెరికా, రష్యా, చైనా. ఓకే, సెంట్రల్ పవర్స్ ఏంటి? జర్మనీ, జపాన్, ఇటలీ. సార్ సో ఇక్కడ ఏంటి? ఇటలీ, జపాన్ యాడ్ అయింది. అడిషనల్ గా ఇక్కడ జపాన్ యాడ్ అయింది కదా, సెంట్రల్ పవర్స్. దాన్ని ఫస్ట్ వరల్డ్ వార్ లో ఏమన్నారు? యాక్సిస్ పవర్స్ అన్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ లో యాక్సిస్ పవర్స్ అన్న దాన్ని సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసరికి సెంట్రల్ పవర్స్ అన్నారు. ఓకే, నౌ వి గో త్రూ ద వరల్డ్ వార్స్. వరల్డ్ వార్స్ మనం ఒకసారి చూస్తే కనుక ద రెస్పాన్సిబుల్ ఫర్ వరల్డ్ వార్స్. You see that what is the time duration for first world war and second world war? 21 Time years. duration is 21 years. So it took nearly years to fight second world war. First world war tarvata second world war 21 years taken. Okay, so first one you see that these world wars were led by Axis powers, led by which country? Germany. Axis powers leader ఎవరు? జర్మనీ లీడర్. అలైస్ పవర్స్ లీడర్ ఎవరు? బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యుఎస్ఎస్ఆర్ మీన్స్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో అది తర్వాత మన ఇన్ డీటెయిల్. యుఎస్ అంటే తెలుసు, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మూడు కంట్రీస్ లీడ్ చేసి అలైస్, యాక్సిస్ కి ఇంకో పేరేంటి? సెంట్రల్ పవర్ కదా. యాక్సిస్ పవర్ ఏంటి? సెంట్రల్ పవర్. అలైస్ పవర్స్ అలైస్ అన్నారు. అలైస్ ఇంకో పేరేంటి? ఎంటెంట్. ట్రిపుల్ ఎంటెంట్ అన్నారు కదా, ట్రిపుల్ ఎంటెంట్. మూడు కంట్రీస్. ఓకే, నౌ వి సీ దట్ ఫర్ ఎవ్రీ వార్ దేర్ వుడ్ బి మెనీ కాజెస్. లాంగ్ రన్ కాజెస్, షార్ట్ రన్ కాజెస్ ఉంటాయి, అది ఇమీడియట్ కాజెస్. లాంగ్ రన్ కాజెస్ ఉండొచ్చు, షార్ట్ రన్ కాజెస్ ఉండొచ్చు, ఇమీడియట్ కాజెస్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఇమీడియట్ ప్రొవోకేషన్ ఫర్ వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 కి ఇమీడియట్ ప్రొవోకేషన్ 1. వరల్డ్ వార్ 1 కి ఏంటి? వాట్ ఈస్ దట్? కెన్ ఎనీబడి రీడ్ హియర్? ఎవరైనా ఒకరు చదవండి. రీడ్. Immediate provocation for World War 1. The murder of 28th June 1914 of Archduke Franz Ferdinand and his wife of Austria, but a Serbian ఫెనాటిక్ అంటే ఏంటి తెలుసా? ఫెనాటిక్ అంటే పిచ్చి. ఫ్యాన్స్ అంటాం కదా మనం. సో వీఆర్ ద ఫ్యాన్స్ ఆఫ్ దిస్ హీరో, దట్ హీరో అంటాం. ఫ్యాన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫెనాటిక్ అంటే పిచ్చి అని. సెర్బియన్ ఫెనాటిక్. సో ఈ ద పర్సన్ హూ బిలాంగ్స్ టు సెర్బియా కంట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి. వాట్ ఈస్ హిస్ నేమ్? హిస్ నేమ్ వాజ్ నాట్ గివెన్ హియర్. సెర్బియన్ కంట్రీ. సెర్బియా అనేది ఒక కంట్రీ, వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ యూరప్. సో హీ మర్డర్డ్ ఆర్క్ డ్యూక్, హూ వాజ్ యాక్చువల్లీ హెయిర్ అంటాం మనం.
ఎయిర్ అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ ది యాక్చువల్లీ హెయిర్? HEIR. ఎయిర్ అంటే రాకుమారుడు. అతను ఈజ్ ద నెక్స్ట్ ఆఫ్టర్ కింగ్. రాజు తర్వాత రాజు లాంటి వాడు కదా, హీ విల్ బికమ్ ద కింగ్. సో ఆయన ఏం చేశాడు? సర్బియన్ ఫెనాటిక్. ఈ యాక్చువల్లీ ఈజ్ ద ఆర్క్ డ్యూక్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆస్ట్రియాకి సంబంధించినటువంటి ఫ్రాంక్ ఫెర్డినాండ్. అనేటువంటి వ్యక్తిని జూన్ 28, 1914 ఒక సెర్బియన్ మర్డర్ చేస్తాడు, చంపేశాడు అనమాట. సో నార్మల్ వ్యక్తిని చంపితేనే మనకి అది పెద్ద ఇష్యూ. అలాగే ఒక కాబోయే రాజు చంపేయడం కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ ఆఫ్ వాట్ వి ఫైండ్ బిట్వీన్ టూ కంట్రీస్ నో. అది ఒక రెండు కంట్రీస్ మధ్య రైవలరీకి దారితీస్తుంది. ఎందుకంటే ఒక కంట్రీ, సెర్బియన్ కంట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆస్ట్రియాకి సంబంధించిన ఒక రాకుమారుని చంపేశాడు. That happened in this year 1914 and June 28. So ఆయన పేరు ఇచ్చేటువంటి ఆర్క్డ్యూక్ ఫోటో ఆఫ్ ఆర్క్డ్యూక్ ఫెర్డినాండ్ ఫ్రాంక్ అండ్ హిస్ వైఫ్ కూడా చంపేశాడు అనమాట. సోఫియా. వాట్ ఈస్ హర్ నేమ్? సోఫియా. సో సెర్బియన్ ఫెనాటిక్ ఇతను లేదు ఇక్కడ చూసారా? ఈ పర్సన్ సెర్బియన్ ఫెనాటిక్. సో ఈజ్ అన్నౌన్స్ పర్సన్. సో ఆయన ఎలా చంపాడు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, పిస్తోల్ తో విత్ ఎ గన్. ఓకే, దిస్ ఇస్ అ ఇమీడియట్ ప్రొవోకేషన్. అంటే ఏంటి? కారణం. ఇమీడియట్ కాజ్ ఫర్ ఏంటి? అది రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల చంపేయాలని ఒక స్టోరీ ఉంటది కదా సార్. రాంగ్ రూట్ లో ఏంటి? ఎవరు రాంగ్ రూట్ లో వెళ్ళారు? అంటే ఆ కార్ రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల అతను చంపేయాలని ఒక స్టోరీ ఉంటది కదా. అదేం కాదురా, ఇట్స్ నాట్ దట్. రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల ఒక మనిషి చంపేస్తున్నారే, అది కాదు. సో సెర్బియాకి ఆస్ట్రియాకి ఎప్పటి నుంచో వాళ్ళకి రైవలరీ ఉందన్నమాట. మనం చెప్తున్నాం కదా, దట్ రైవలరీ సిచ్యువేషన్ has led to what actually killing of okay, Serbian fanatic, he killed that Archduke Ferdinand. This was a immediate provocation or immediate cause for World War I. Next చూడండి, World War II కి immediate provocation ఎవరు చదవండి? read this one. అమ్మాయి చదవండి, girl, read this. sir picture క్లారిటీగా లేదు sir. చూడమ్మా, కనపడట్లేదా? yes sir కనిపిస్తుంది ఇప్పుడు? yes sir. Hitler invaded Poland as punishment for refusing to hand over the port of Danzig to the Germany. Port. Okay, port. Hitler సెకండ్ వరల్డ్ వార్ కి మెయిన్ ఇమీడియట్ కాజ్ ఏంటంటే హిట్లర్స్ అటాక్. హిట్లర్ అటాక్ చేశాడు ఒక కంట్రీ మీద. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కంట్రీ? పోలాండ్. మనకి యూరోప్ లో ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్, విచ్ ఇస్ లొకేటెడ్ బై ద సైడ్ ఆఫ్ రష్యా పక్కన ఉంటుంది. ఫర్ వాట్ రీజన్ హి అటాక్డ్ ఆన్ పోలాండ్? Because Poland refused hand over the Danzig port. Danzig అంటే మనకి ఎలాగైతే విశాఖపట్నం పోర్ట్ సిటీ ఉందో, డాన్జింగ్ అనేది ఒక పోర్ట్ అన్నమాట. వన్ ఆఫ్ ద పోర్ట్ లొకేటెడ్ బై ద సైడ్ ఆఫ్ సీ. సో ఆ సీ పోర్ట్ ని మనకు తెలుసు కదా, ఏన్షియంట్ టైమ్స్ లో ఎక్కువగా హౌ ద పీపుల్ యూస్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్, మెటీరియల్ అండ్ ఆల్ త్రూ సీ పోర్ట్ ఓన్లీ. నో, సీ పోర్ట్ ద్వారా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అలాగే డాన్జింగ్ పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి హిట్లర్ పోలాండ్ మీద అటాక్ చేశాడు. దిస్ ఈస్ వాట్ వీ కెన్ సే ద ఇమీడియట్ ప్రొవోకేషన్ ఫర్ విచ్ వరల్డ్ వార్? World War II. First World War ki immediate cause murder of Ferdinand and his wife Sofia at 28th June 1914. 14. ఇది హిట్లర్ అటాక్ ఎప్పుడు జరిగిందంటే 1939 సెప్టెంబర్ 2 జరిగింది. 1939 September 2 it happened. Okay, here can you see your Danzig port? Yes sir. Yes sir. It is by the side of what is the sea we have here? ఏ సీ ఉంది అక్కడ మనకి? యూరోప్ లో నార్త్ లో ఉంటుంది. అరే నార్త్ లో we have a sea called Baltic. So ఇది యాక్చువల్గా here Germany is divided into two parts.
ఈస్ట్ ప్రష్యా అండ్ వెస్ట్ పార్ట్ ఈస్ట్ పార్ట్ 2 parts కింద ఉంది. మధ్యలో పోలాండ్ ఉంది. ఇదే సో ఈ డాన్సింగ్ ఫోర్ట్ హిట్లర్కి ఇవ్వలేదని చెప్పి ఏం చేశాడు, హిట్లర్ దీని మీద అటాక్ చేశాడు. సీ ద పిక్చర్ ఆఫ్ హిట్లర్. ఓకే, అండ్ హూ ఆర్ దే ఆల్ ద పీపుల్ డూయింగ్ మార్చ్ ఫాస్ట్? Soldiers కాదు, they are all what actually the party members of Hitler. What is the name of party of Hitler? Nazi sir. Nazi party, very good. So వాళ్ళ పార్టీస్ ర్యాలీ ఇచ్చారంటే ఎలా ఉంటుంది, మన ఇండియాలో ఒక్కొక్క దగ్గర తిరుగుతూ ఉంటారు కదా, ఒక డిసిప్లిన్ ఉండదు. కానీ ఇక్కడ నాజీ పార్టీ అంటే చాలా డిసిప్లిన్ గా అందరు యూనిఫామ్ తోనే అటెండ్ అవ్వాలి పార్టీ మెంబర్స్, అండ్ దే షుడ్ ఫాలో ద రూల్స్. మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు కానీ అన్ని కూడా they have to follow it. Okay. Long run లో మనకి we have some other reasons. Long run reasons we have. అంటే ఏంటి, ప్రతి దానికి కూడా ఇమీడియట్ రీజన్ ఉంటుంది, దట్ ఇట్ హ్యాస్ లాంగ్ రన్ రీజన్స్ ఆల్సో. లాంగ్ రన్ రీజన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాట్ దే ఆర్ యాక్చువల్లీ మెన్షన్ హియర్, లాంగ్ రన్ రీజన్స్ ఫర్ World War II, both World War I and World War II also. First point ఏంట్రా, can anybody read? Aggressive nationalism. Aggressive nationalism. Second one. Imperialism. Imperialism. Third one. Secret alliances. Fourth one. Militarism. These are what actually long run reasons. So we can go one by one. What is actually aggressive nationalism? Can anyone read? Nationalism, aggressive. Read. Chadu. Read. ఎవరు I will read అని అడిగింది? Read. Nationalism was the foundation force behind the unifications of Germany and Italy. Unification. This ideology created pride in oneself and hatred against neighbors. Hated neighbors. Okay. Aggressive nationalism. We hear frequently this word nationalism అనే పదం మనం ఎప్పుడూ వింటుంటాం. Nationalism or national anthem. We sing national anthem no. National anthem అనేది ఎందుకు పాడతాం మనం? our జనగణమన national anthem. Because of what reason? Sing this national anthem. ఎందుకు పాడతారా? What is the reason we sing this national anthem? Our national song. Why do you say pledge? Unity. Because it shows our unity. మనమంతా ఒకటే, మన దేశము, మనము ఇండియన్స్, we are all Indians. So this is a prideness of our country. సో మనకి స్పోర్ట్స్ మెన్ కూడా ఏదైనా లో కానీ, ఏషియన్ గేమ్స్ లో కానీ, క్రికెట్ లో కానీ ఎక్కడైనా మన వాళ్ళు కప్పు నెగ్గినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, నేషనల్ వేస్తారు వచ్చినప్పుడు కదా. ఒలింపిక్స్ మధ్యలో ఫైనల్లో నెగ్గినప్పుడు మిడిల్ లో నుంచి వాళ్ళు నేషనల్ అంతం పాడతారు. సో we feel proud. Hey Bharat, don't talk. We feel proud of our country. అలాగే ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళ గౌరవం ఉంటుంది కదా. ఎవ్రీ కంట్రీ పీపుల్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ లవ్ టువర్డ్స్ దేర్ నేషన్ కదా. ఇట్స్ ఎ గుడ్, ఇస్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ నాట్? అది మంచిదే కాదా? ఇస్ ఇట్ ఎ గుడ్ థింగ్? ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో that's why nationalism has made foundation for unification of Germany and Italy. Unification అంటే ఏంటి? ఒకప్పుడు జర్మనీ ఇటలీ కూడా అన్ని ముక్కలుగా ఉండేది. అటువంటి జర్మనీ ఇటలీ రెండింటినీ కూడా ఒక నేషన్ కింద డెవలప్ చేస్తారు. అంటే దే ఆల్ ఈవెన్ వి డిస్కస్ ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళ కంట్రీని ఫామ్ చేస్తున్నారు. నేషనలిజం అంటే అది హ్యావింగ్ ఏ వాట్ యు ఫైండ్ టుగెదర్నెస్ or proudness, feeling a proudness towards their country, love towards their nation. It's a good thing. Adi correct, good thing, nationalism. But here what we are discussing about aggressive nationalism. ఇక్కడ ఏంటి మనం పదం వాడింది, ఇక్కడ వీళ్ళు అగ్రెసివ్ నేషనలిజం అనే వర్డ్ వాడారు. అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటి? వాట్ ఈస్ అగ్రెసివ్ నేషనలిజం? అగ్రెసివ్ నేషనలిజం ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ? It is what it has created pride in oneself and hated against neighbors. అంటే ఏంటి?
వాళ్ళ దేశాన్ని వాళ్ళని ఇష్టపడడం, వేరే దేశాన్ని ద్వేషించడం. జస్ట్ లైక్ వాట్ ఈ ఫైండ్ పాకిస్తాన్. చూడండి, మన నైబర్ కంట్రీ పాకిస్తాన్ ఉంది, మన ఇండియా నుంచి విడిపోయింది. సో దే ఆర్ క్రియేటింగ్ వాట్ హేట్నెస్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ పాకిస్తానీస్ అగెన్స్ట్ ఇండియా. ఇండియా పట్ల ద్వేషాన్ని పెంచేటువంటి ప్రయత్నం అక్కడ ఉండే గవర్నమెంట్స్ చేస్తున్నాయి. దిస్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ దట్ హ్యావింగ్ ప్రైడ్నెస్ టువర్డ్ దేర్ కంట్రీ. కరెక్టే, కానీ వేరే దేశాన్ని మనం దేశించడం అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ గుడ్ థింగ్. దట్ ఎస్టర్డే వి డిస్కస్ నో. వీ హ్యావ్ ద బిలీఫ్ ఇన్ వాట్ వసుదైక కుటుంబం. వరల్డ్ అంతా కూడా ఒక కుటుంబం లాగా ఫీల్ అవుతుంది మన ఇండియా. సో కానీ జర్మనీ, ఇటలీకి వచ్చేసరికి ఏమైంది? వీ హావ్ డిస్కస్ నో. జర్మనీలో ఏ ఐడియాలజీ వచ్చింది? నాజిజం. ఇటలీలో ఏమొచ్చింది ఐడియాలజీ? అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ముస్సోలిని లీడర్షిప్ ఆఫ్ ఐడియాలజీ వచ్చింది ఫాసిజం. ఫాసిజం ఏం చేస్తే, ఫాసిజం ఐడియాలజీలో వాళ్ళ కంట్రీని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, వేరే కంట్రీస్ ఎవరిని రెస్పెక్ట్ చేయకూడదు. సో వేరే కంట్రీస్ ఎవరిని కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఇస్ వాట్ కాల్డ్, ఆ ఐడియాలజీని ఏమన్నారు? అగ్రెసివ్ నేషనలిజం. ఏమి లేదు, మనకు చూడండి, కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే తప్పులేదు, కానీ మనం గౌరవించుకుంటే ఇతరులను ద్వేషించడం కరెక్ట్ కాదు. కొంతమంది చూడండి, వాళ్ళని గొప్పగా ఫీల్ అవుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని చాలా అసహ్యంగా చూస్తారు. మన సొసైటీలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మనుషులు. సో దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్ వాట్ కాల్డ్ అగ్రెసివ్ నేషనలిజం, కంట్రీ మొత్తానికి సంబంధించి. ఓకే, చూడండి ఇక్కడ అగ్రెసివ్ నేషనలిజం. యు సీ దట్ అగ్రెసివ్ నేషనలిజం, ఇట్ లెడ్ టు కిల్లింగ్ ఆఫ్ మెనీ పీపుల్, నైబరింగ్ పీపుల్. సో చుట్టూ ఉన్నటువంటి ఎవరు కూడా ఎదగకూడదు, వాళ్ళందరినీ కూడా వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదా వాళ్ళని చంపేయాలి. దే షుడ్ బి హ్యావ్ టు బి కిల్డ్. ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఇన్ ఇటలీ. ఇట్ యాక్చువల్లీ ద ఐడియాలజీ which led to aggressive nationalism, fascism. In which year? Fascism. 1923. In Germany, what is the ideology? Led to Nazism. In Germany, Nazism. In Italy, fascism. So leaders evaru? Nazism leader evaru? Who's the leader of Nazism? Hitler, sir. This ideology, Hitler. Fascism in Italy, Mussolini. So aggressive nationalism ki dar తీసింది అన్నమాట. You see that both the persons, can you identify these two persons sitting together here? Left side అతను ఎవరు చెప్పగలరా మీరు? Can you tell? Mussolini. Right side person? Hitler చూడండి, ఒకసారి మీరు ఫేస్ చూస్తే అతను, he looks like Charlie Chaplin. మీసాలు చూడండి, చార్లీ చాప్లిన్. ఓకే, కెన్ యూ ఫైండ్ అవుట్ దిస్ వన్ ఫ్లాగ్స్ పిక్చర్? దిస్ ఫ్లాగ్, వెరీ గుడ్. సింబల్ కాల్డ్ స్వస్తిక్. ఏ పార్టీ సింబల్ తెలుసా మీకు? ఇది స్వస్తిక్, హిట్లర్ పార్టీ, నాజిజం. హిట్లర్ పార్టీ యొక్క సింబల్ ఇది స్వస్తిక్ సింబల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ వి హావ్ గాన్ త్రూ దిస్ పిక్చర్. ఫాసిజం, ఫ్రీ థింకింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరు సొంతంగా ఆలోచించకూడదు. ఫాసిజం ఏం చెప్తుందో అదే చేయాలి. ఓకే, సెకండ్ కాజ్, అది ఫస్ట్ కాజ్ అన్నమాట. ఓల్డ్ వార్స్ కి ఫస్ట్ కాజ్ ఏంటి? అగ్రెసివ్ నేషనలిజం. ఓకే, సెకండ్ కాజ్, వాట్ ఇస్ సెకండ్ కాజ్? ఏంటి? Imperialism. Monish. Sir. European countries competed for colonies for raw materials and markets. This competition is called as imperialism. Okay, imperialism అంటే ఇదేదో పెద్ద కొత్త వర్డ్ అనుకోకండి రే. This is what actually a competition. We have gone through European countries, most of the industrial nations ఏంటది? బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఇవన్నీ కూడా ఏంటి? when they have become industrial nations అయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి? ఒకటి రా మెటీరియల్స్ కావాలి, రెండోది ఏంటి? మార్కెట్స్ కావాలి. సో దే నీడ్ రా మెటీరియల్స్ అండ్ మార్కెట్స్. సో in search of raw materials and markets, whatever the continents we have come across, that discovered new places, కొత్త ప్లేసెస్ కనిపెట్టారు, ఆఫ్రికా అండ్ ఏషియా. సో ఇది ఏమైంది? లెడ్ టు కాంపిటీషన్, వాళ్ళ మధ్య కాంపిటీషన్ స్టార్ట్. దట్ కాంపిటీషన్ ఇస్ వాట్? రైవల్రీ కాంపిటీషన్. ఈ రైవల్రీ కాంపిటీషన్ ఈజ్ వాట్ నేమ్డ్ యాజ్
ఆ రైవలరీ కాంపిటీషన్ ఏమన్నారు? ఫర్ రా మెటీరియల్ ఇట్స్ ఇంపీరియలిజం. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇంపీరియలిజం. సామ్రాజ్యవాదం అంటారు తెలుగులో. సామ్రాజ్యవాదం అంటే ఏంటి? వాళ్ళు ఎక్కువ కాలనీస్ ఎక్వైర్ చేయాలి, మిగిలిన కంట్రీస్ ఎవరు కూడా ఎక్వైర్ చేయకూడదు. సో దట్ కైండ్ ఆఫ్ రైవలరీ కాంపిటీషన్. ఇక్కడ చూడండి, వి ఆల్రెడీ కమ్ అక్రాస్. ఇది నాది అని వీళ్ళు కొట్టుకుంటున్నారు ముగ్గురు. చూసారా హౌ దే ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్ బ్రిటిష్. బ్రిటన్ వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకున్నాడు చూడండి ఒక మనిషి. సో దే ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్. గ్రాబ్ అని ఉంది కదరా, బ్యాగ్ గ్రాబ్. ఎవరికి రాలేదు? వచ్చిందా? జర్మనీ ఆల్సో ట్రైంగ్ టు గ్రాబ్. జర్మనీ కూడా ఒకవైపు గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఈస్ వాట్? రీజన్ ఒక అమ్మాయి చదవండి. రీడ్ వన్ గర్ల్ చదవమ్మా. సీక్రెట్ అలయన్స్, బిస్మార్క్ ద జర్మన్ challenger defeated France. Chancellor defeated France in 1870. He decided to isolate it. Okay, very good. So ikkada Bismarck, we have come across Bismarck ane ఆయన he was actually chancellor of Germany before Hitler కి ముందు ఈయన chancellor అన్నమాట జర్మనీకి. He was the main man who played an important role in unification of Germany. జర్మనీ మొత్తాన్ని యూనిఫై చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేసింది ఈయన. ఎవరు? బిస్మార్క్ ఆయన మెయిన్ రోల్ ప్లే చేశాడు. సో హీ డిఫీటెడ్ ఫ్రాన్స్ ఇన్ ద ఇయర్ 1870 లో ఫ్రాన్స్ ని డిఫీట్ చేశాడు ఫర్ ద పర్పస్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. అండ్ వాట్ హీ డిసైడెడ్ టు ఐసోలేట్ అంటే ఏంటి? ఫ్రాన్స్ ని యూరోప్ లో ఒంటరి దాన్ని చేయాలి. అంటే ఫ్రాన్స్ అనేది పెద్ద కంట్రీ, అప్పటికే స్ట్రాంగ్ పవర్ఫుల్ నేషన్. సో ఫ్రాన్స్ ని ఒంటరిగా చేయాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు అలాగా ఈయన కూడా ఫ్రాన్స్ ని ఐసోలేట్ చేయాలనుకున్నాడు. ఐసోలేట్ చేయడానికి ఏం చేశాడు? వాట్ డిడ్ హి డూ హియర్? నెక్స్ట్ చదువు. వాట్ డిడ్ హి డూ? To achieve this, he entered into a secret alliance with Austria in 1879 and with Italy in 1882. ఓకే, సో కాబట్టి ఏంటి? ఫ్రాన్స్ ని ఐసోలేట్ చేయడానికి ఏం చేశాడు అతను? హీ ఎంటర్డ్ ఇంటూ సీక్రెట్ అలయన్స్. సీక్రెట్ అలయన్స్ అంటే ఏంటి? రహస్య ఒప్పందం. రహస్యంగా ఒక కూటమిని ఫామ్ చేశాడు, ఒక గ్రూప్ ని ఫామ్ చేశాడు. మీరు కూడా చూడండి, ఫ్రెండ్స్ ఒకడు నచ్చలేదు అనుకో, వీడికి తెలియకుండా వాడికి తెలియకుండా వీడికి గ్రూప్స్ ఫామ్ చేస్తారు కదా. మీరు కూడా చేస్తారు లేదా? సీక్రెట్ అలయన్సెస్, సీక్రెట్ గ్రూప్స్. ఎస్ఆర్ అన్నాడు చూడు, ఎవరో చాలా తెలియని హర్ష గారు. అరే గ్రూప్ ఫామ్ చేస్తారా మీరు? గ్రూప్స్ ఫామ్ చేయడం మంచిది కాదు, ఇట్స్ నాట్ గుడ్ థింగ్. అది గ్రూప్స్ ఫామ్ చేసాడంటే వాడి మీద ఎదటోడికి ఏదో హాని చేద్దామనే ఆలోచన ఉన్నవాడే చేస్తాడు అలాగే. ఓకే, సో ఇక్కడ సీక్రెట్ అలయన్స్ అనేది ఫామ్ చేశాడు. సీక్రెట్ అలయన్స్ అనేది ఫస్ట్ ఏ కంట్రీతో ఫామ్ చేశాడు? 1879 లో ఆస్ట్రియాతో ఫామ్ చేశాడు. ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా అని చెప్పుకున్నాం, ఆస్ట్రియా. నెక్స్ట్ ఆ కంట్రీ, ఆ అలయన్స్ లో ఇంకో కంట్రీ జాయిన్ అయింది. ఏ కంట్రీ అది? ఇటలీ జాయిన్ అయింది. 1882 లో ఇటలీ జాయిన్ అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ లో 2 కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కంట్రీస్ అయ్యాయి? 3 కంట్రీస్ అయ్యాయి. 3 కంట్రీస్ ని మనం ఏమంటాం? అలయన్స్ ని, 3 కంట్రీస్ అలయన్స్ ని వాట్ ఈస్ ఇట్ కాల్డ్? 3 కంట్రీస్ అలయన్స్. ట్రిపుల్ అలయన్స్ ఫామ్ అయింది. ఓకే, అదే చూడండి అలయన్స్. సో ఇక్కడ ఈ అలయన్స్, సీక్రెట్ అలయన్స్ ఫామ్ అవడంతో ఏమైంది? వేరే కంట్రీస్ కి డౌట్ వచ్చింది, అంతే కదా. నువ్వు గ్రూప్ ఫామ్ చేసావంటే వెంటనే ఏమవుతుంది? అటువైపు కంట్రీస్ కి, వాడికి అపోనెంట్ గా ఉన్నటువంటి కంట్రీస్ కి డౌట్ వస్తుందా లేదా? వీడు ఏదో నా మీద ఏదో కత్తులు నూరుతున్నాడు, వీడు ఎవడో వీడు ఈ కంట్రీ వాడు, కాబట్టి వీడికి ఏదైనా మనం చెక్ చెప్పాలని. సో కాబట్టి అప్పుడు ఏమైంది? ట్రిపుల్ అలయన్స్ కి ఎగనెస్ట్ గా ఇంకో గ్రూప్ ఫామ్ అయింది. ట్రిపుల్ అలయన్స్ కి ఎగనెస్ట్ గా ఇంకో గ్రూప్. వాట్ ఈస్ ఇట్ దట్ గ్రూప్ నేమ్డ్ హియర్? ట్రిపుల్ ఎంటెంట్. ట్రిపుల్ ఎంటెంట్ అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి చూడండి ట్రిపుల్ ఎంటెంట్ లో? వాట్ ఆర్ ద కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ట్రిపుల్ ఎంటెంట్? ఫ్రాన్స్, ఆఫ్రికా లేదు, ఆఫ్రికాలో కొన్ని పార్ట్స్ కాదు. మెయిన్ కంట్రీస్ చెప్పండి. ఇది మెయిన్ కంట్రీస్: యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా. ఆఫ్రికా కాదమ్మా, ఇది మెయిన్ ఈ 3 కంట్రీస్.
ఈ 3 Yes, కంట్రీస్ sir. ఆఫ్రికాలో. సో మెయిన్ ఈ 3 కంట్రీస్ కలిపి ఒక గ్రూప్ ని ఫామ్ చేస్తాయి. వాట్ దిస్ గ్రూప్ ఇస్ కాల్డ్? ట్రిపుల్ ట్రిపుల్ ఎంటెంట్. ట్రిపుల్ ఎంటెంట్. ఓకే, ట్రిపుల్ అలయన్స్ లో ఉండే గ్రూప్ ఏంటి? ట్రిపుల్ అలయన్స్. Germany, Austria, ఓకే, వెయిట్ Italy. అరే వెయిట్. వాట్ ఆర్ ద కంట్రీస్? జర్మనీ, ఆస్ట్రియా, Hungary, Italy. 3 కంట్రీస్. ఈ 3 కలిపి ఏమన్నారు? ట్రిపుల్ అలయన్స్. ఓకే, దీస్ 3 కంట్రీస్ ఆర్ కాల్డ్ ట్రిపుల్ ఎంటెంట్. ఓకే, దిస్ ఇస్ వాట్ సీక్రెట్ అలయన్స్. అంటే ఎవరికి ఒకరికొకరు తెలియకుండా వాళ్ళు గ్రూప్ ఫామ్. సీక్రెట్ అలయన్స్ అంటే అర్థం ఏంటి? సీక్రెట్ గా ఫామ్ చేశారని, ఒకరికి తెలియకుండా ఒకటి. ఓకే, అదే కూడా మనకి ఇక్కడ చూడండి. ఫ్రాన్స్. రీడ్ నెక్స్ట్. France also alliance with Russia. Britain in 1904. Russia, France, and Britain formed as triple entente in 1907. సో కాబట్టి ఇన్ రియాక్షన్ టు జర్మనీస్ యాక్షన్, అంతే కదా, మనకి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తున్నాం కదా. జర్మనీ ఇన్ రియాక్షన్ టు జర్మనీస్ బిస్మార్క్ చేసినటువంటి పనికి రియాక్షన్ గా ఫ్రాన్స్ ఏం చేసింది? ఫ్రాన్స్ మేడ్ అలయన్స్ ఫస్ట్ విత్ కంట్రీ? రష్యా. రష్యా అలయన్స్ ఫామ్ చేసింది. ఆ రష్యాతో పాటు ఇంకో కంట్రీ వచ్చి జాయిన్ అయింది ఈ అలయన్స్ లో. వాట్ ఈస్ దట్ కంట్రీ? బ్రిటన్ 1904 లో. సో ఈ 3 కంట్రీస్ కలిసి ఫామ్ అయినటువంటిది గ్రూప్ ని ఏమన్నారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ట్రిపుల్ entente. ఇన్ విచ్ ఇయర్? 1907. ఓకే, ఒకసారి చూడండి ఇది. అబ్జర్వ్ దిస్ వన్ ఫ్లో చార్ట్. You see this flow chart? Opposing Yes, sir. outbroke war. 1907 triple entente. ఫస్ట్ ఫ్రాన్స్ రష్యాతో ఫామ్ చేసింది 1894 లో. తర్వాత ఫ్రాన్స్ బ్రిటన్ తో 1910 తో ఫామ్ చేసింది. ఈ 3 కలిపి 1907 లో ఫామ్ చేసిన గ్రూప్ ట్రిపుల్ అలయన్స్. నెక్స్ట్ జర్మనీ ఏం చేసింది? ఫస్ట్ 1879 లో ఆస్ట్రియా హంగరీతో గ్రూప్ ఫామ్ చేసింది. తర్వాత ఈ వీటిలో వచ్చి జాయిన్ అయింది ఏంటి? ఇటలీ వచ్చి జాయిన్ అయింది. అప్పుడు 1890 ఇన్ విచ్ ఇయర్? 1882. సో అప్పుడు 82 లో అప్పుడు దీస్ 3 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వాట్ యాక్చువల్లీ నేమ్డ్ యాజ్ ట్రిపుల్ అలయన్స్. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో సెంట్రల్. దీని ఇంకో పేరు సెంట్రల్ అలయన్స్. ట్రిపుల్ పేరు ఇంకో అదర్ నేమ్ allies. ట్రిపుల్ ఎంటెంట్. ఓకే, పేర్లు మీరు గుర్తుంచుకోవాలి. యూ షుడ్ హావ్ టు రిమెంబర్ దీస్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తే చదువుతాను సార్. రీడ్. The alliances create an atmosphere of fear and armed peace instead of peace in Europe. ఓకే, సో ఈ అలయన్సెస్ ఏం చేసే? దీస్ కైండ్ ఆఫ్ సీక్రెట్ గ్రూప్స్ హావ్ క్రియేటెడ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్, భయానక వాతావరణం కల్పించాయి. సో ద పీస్ వాజ్ దేర్. ఆ పీస్ ఎలాంటి పీస్? అది ఆర్మ్డ్ పీస్. అంటే ఆర్మ్డ్ పీస్ అంటే ఏంటి? ఆయుధాలతో పీస్. ఇప్పుడు ఆయుధాలు ధరించి పీస్ అంటే కుదరదు కదా. అటువైపు వాడి దగ్గర ఇటువైపు వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయనుకో, శాంతి కోసమే మాట్లాడడం కుదరదు. ఇప్పుడు నక్సలైట్లు పోలీసులు ఉన్నారు. పోలీసులు ఇద్దరు కూడా ఆయుధాలు పెట్టుకుని కూర్చుని శాంతి కోసం మాట్లాడుకుందాం అంటే అది సక్సెస్ అవుతుంది? ఆ పీస్ అవుతుంది? అది ఇట్స్ కాల్డ్ వాట్? ఆర్మ్డ్ పీస్. సో ఇక్కడ ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ పీస్ బదులు ఇక్కడ ఆర్మ్డ్ పీస్ అనేటువంటి సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది అక్కడ. ఓకే, అగో చూడండి, గన్స్ తో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఆర్మ్డ్ పీస్ అంటే యాక్చువల్గా షేక్ హ్యాండ్ అంటే మనం హ్యాండ్స్ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ వాట్ ఈస్ దట్? దే ఆర్ టేకింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు గన్ పేల్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇదేంటి? దిస్ ఇస్ వాట్ ఈ ఫైండ్. ఫోర్త్ పాయింట్ ఇస్ వాట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు వరల్డ్ వార్స్. Militarism. చదవని వాళ్ళు చదవండి అమ్మా. ఎవరైనా who did not read till now? ఇప్పటివరకు చదవని వాళ్ళు ఎవరున్నారు? త్వరగా చదవండి, నాకు టైం అయిపోతే స్కూల్కి వెళ్ళాలి. Militarism. It is the belief that military might is the best way to ensure security and war is good way to solve problems.
Okay, you see that militarism అంటే తెలుసు కదా మనకి. what do you mean by militarism? That acquiring the military strength here. What is it? Militarism అంటే ఏంటి? What is it? How can we define it? Actually, it's a belief that military might is the best way to ensure security and war is good way to solve problems. అంటే మిలిటరిజం అనేటువంటిది దేంట్లో నమ్ముతుంది? ద బెస్ట్ వే ఇస్ వాట్? మిలిటరీ స్ట్రెంగ్త్ ఉండాలి. మిలిటరీ ఒకటే ఇట్ కెన్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇస్ ఇట్ రియల్లీ డూ యూ బిలీవ్ దట్ మిలిటరిజం ఓన్లీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్? మిలిటరిజం ఉంటేనే సో అంటే ఏంటి? అందుకే ఇప్పటికీ కూడా చూడండి, వరల్డ్ లో ఎక్కువ స్ట్రెంగ్త్, ఆర్మీ స్ట్రెంగ్త్ ఎవరి దగ్గర ఉంది మనకి? మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వీ హావ్ ఫస్ట్ 4 కంట్రీస్. అమెరికా సార్. అమెరికా, రష్యా, చైనా, ఇండియా. మనం 4th ప్లేస్ లో ఉన్నాం. వీఆర్ ఇన్ 4th ప్లేస్. ఫస్ట్ మనకి అమెరికా, నెక్స్ట్ రష్యా, 3rd ప్లేస్ లో చైనా ఉంది. చైనా నియర్లీ అబౌట్ 14 lakhs అంతా ఉంటారు చైనా యొక్క ఆర్మీ పీపుల్. సో వై డూ ఈ యాక్చువల్లీ అక్వైరింగ్ మోర్ వెపన్స్, మోర్ ఆర్మీ స్ట్రెంగ్త్ హియర్? Because of what reason? We don't have belief in our neighbor countries. Neighbor countries పట్ల మనకు నమ్మకం లేదు. సో దానివల్ల ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ అక్వైరింగ్ warfares, new warfare, new weapons and all. So militarism, what some people believe here, militarism only the way to solve the problems. Okay, so ఇక్కడ చూడండి military strength, how these people acquired military strength here. Okay, the big countries like what we find the big countries here. A countries avi big countries? Germany, Russia, Australia, Austria, France and Britain. So they spent money in between 1800 to 1914. Over 300%. అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్, మిలిటరీ ఎక్స్పెండిచర్ 100% నుంచి 300% పెరిగింది. సో we find in between 1880 to 1914. You have in textbook లో మీకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు చూడండి, బార్ గ్రాఫ్. అందులో మీరు యూ కెన్ స్టడీ ఇన్ దట్. ఆ బార్ గ్రాఫ్ లో మీరు చూడండి. See, these are what for actually they spent money by weapons, modern weapons. So చూడండి how much they have been spending? 132 million to 397 million. ఇక్కడ ఈ లెటర్ ఏంటో కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ దిస్ ఇండికేట్స్ హియర్? దిస్ లెటర్, రూపీస్ కాదు అది, ఇట్స్ నాట్ రూపీస్. మంది ప్రెజెంట్ రూపీస్ ఇలా ఉంది సింబల్, ఇలా మార్చారు కదా, అది 3 లా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ సింబల్ ఆఫ్ రూపీస్. No, it's what we discuss now. Present మనకి ఓల్డ్ మొత్తం what is the currency is accepted universally now as a dollar. కానీ అప్పట్లో which country's currency you think that has been accepted as a universal currency? Germany, UK. What is this currency, you know? Euro, sir. Euro కాదు, present euro. అప్పట్లో ఏంటి? పౌండ్స్ yes sir, పౌండ్స్ ఆర్ స్టెర్లింగ్ అంటారు. పౌండ్స్ ఆర్ స్టెర్లింగ్. దిస్ ఇస్ వాట్ ద కరెన్సీ వాల్యూ ఆఫ్ బ్రిటన్ కరెన్సీ వాల్యూలో చూపించాడు ఇక్కడ. అంటే అప్పట్లో వరల్డ్ మొత్తం డామినేట్ చేసింది బ్రిటనే కదా. ఓకే, ఇక్కడ వరకు కూడా మీరు 4 పాయింట్స్ కూడా మీరు ఒకసారి ఇంటి దగ్గర నోట్స్ టెక్స్ట్ బుక్ లో చదవండి. 4 పాయింట్స్ ఏమొచ్చాయి మీకు? 4 పాయింట్స్ వాట్ ఆర్ దే? రీజన్స్ ఫర్ ఫస్ట్ వన్ ఏంటి? Aggressive. Aggressive. Second one? Imperialism. Militarism. Imperialism. Very good. Second one, imperialism. Third one? Militarism. Secret alliance. Fourth one? Secret alliance. Okay. So ఇవన్నీ కూడా ఈ 4 పాయింట్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఆల్రెడీ. యూ గో త్రూ దట్, అండర్లైన్ దట్. అండ్ మిలిటరిజం సంబంధించి దే హావ్ గివెన్ ఎ బార్ గ్రాఫ్, ఎక్స్పెండిచర్ ఎవరెవరు ఏ కంట్రీ వాళ్ళు ఎంత చేశారని అందులో టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. గో త్రూ దట్. నౌ ఐఎమ్ లీవింగ్ ద క్లాస్. ఐ హావ్ టు గో టు స్కూల్. థ్యాంక్ యూ. Okay sir.